యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. పాటల పూదోటలో పరిమళించే గళాలు, పలకరించే పాటలు, వర్ధమాన ప్రవర్ధమాన గాయనీ గాయకులు అశేషంగా పాల్గొంటూ దూరదర్శన్ యాదగిరి ఆత్మీయ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గానకళను అత్యంత శ్రద్ధతో సాధన చేసి నేటి మన ఈ పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేసిన గాయనీ గాయకులకు ఆత్మీయ స్వాగతం. గత 25 సంవత్సరాలుగా సాంస్కృతిక సేవలందిస్తూ లబ్ధ ప్రతిష్ఠులైన వెండితెర దిగ్గజాలను, వినతికెక్కిన గాయనీ గాయకులను, నటీనటులను సన్మానిస్తూ విలక్షణ సంస్థగా పేరుగాంచిన సుప్రసిరి ఆర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, దక్షురాలు అయిన శ్రీమతి విన్నకోట కనకదుర్గ గారు, వికే కనకదుర్గ గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి గాన విశ్లేషకురాలుగా విచ్చేశారు. వారికి వేమ సాదర స్వాగతం. నేపథ్య సంగీతంలో తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న వాద్య బృందానికి ఆత్మీయ స్వాగతం. అసంఖ్యాక ప్రేక్షకాదరణ పొందిన మన పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటగా 3 విభాగాల్లో కొనసాగుతుంది. మొదటి విభాగం దృశ్య పల్లకి. ఈ విభాగంలో తెరపై చూపించే దృశ్యాలను ఆధారంగా చేసుకుని విశ్లేషకురాలి సూచనలతో గానాన్ని ఆలపిస్తారు. ఇక రెండవ విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో రసవత్తరమైన పదాలతో పసందుగా కూర్చున్న పాటలను పాడతారు మన గాయనీ గాయకులు. ఇక మూడవ విభాగము మధుర పల్లకి. మధుర పల్లకి విభాగంలో గళ పరీక్షకు నిలిచే యుగల గీతాలను ఆలపిస్తారు. ఇంకా ఆలస్యం లేకుండా మన మొదటి విభాగాన్ని ప్రారంభించేద్దాం. దృశ్య పల్లకి. దృశ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ అరుణ్ గారు. హలో అరుణ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారండి? నేను మ్యూజిక్ టీచరా? ఇంకేమైతే ఇవాళ ఇరగదీసేస్తారు పాటలు. స్క్రీన్ పైన మీకు ఏ విజువల్ వచ్చినా హ్యాపీగా పాడేస్తారు. ఎస్ మ్యామ్. మేడం సలహాలు కూడా అవసరం లేదు. అవసరమైతే తీసుకుంటాను. అబ్బా, చూసారా మేడం. ఇంకా ఆలస్యం లేకుండా ఫస్ట్ విభాగం ఏంటి అంటే దృశ్య పల్లకి. ఈ విభాగంలో స్క్రీన్ పైన ఒక విజువల్ కనిపిస్తుంది. దాని ఆధారంగా ఒక పాటను అందుకోవాలి. తప్పకుండా. ఓకేనా? మరి స్క్రీన్లో ఏమొస్తుందో చూసేద్దామా? చూద్దాం. ఓకే, విజువల్ చూడండి. ఏం కనిపిస్తున్నా? ఏం అర్థమైంది? చెయ్యి కనిపిస్తోంది, మూవలు పాదాలు కనిపిస్తున్నాయి, హార్ట్ షేప్ కనిపిస్తోంది. అవగాహన వచ్చిందా? ఏమైనా సాంగ్ వచ్చిందండి. వచ్చేసిందా? వచ్చింది. మేడం సలహాలు వద్దంటారా? అంటే తీసుకుంటే మంచిదేమో అనుకుంటున్నాను. ఓకే, మరి అడిగేద్దాం. ఎస్ మ్యామ్. ఆ దృశ్యంలో అన్నీ చక్కగా ఉన్నాయి. అవన్నీ కలిపి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. వచ్చింది మ్యామ్. అంటే వచ్చేసిందా? ఏం పాట? ప్రేమికుడు చిత్రంలో నుంచి ఓ చెలియా నా ప్రియ సఖియా. వావ్ మ్యామ్, రైటా? చాలా బాగుంది. అబ్బో, మంచి పాట అనుకున్నారు. నిజంగా నేను అదే అనుకున్నాను, ఆ సాంగ్ అయితే బాగుంటుందని. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితిని, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితే, ప్రేమంటే ఎన్ని అగచాటో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే,
ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయెనులే. అధరముదరము నడుమను ఏదో అలచడి రేగెనులే. వీక్షణలో నిరీక్షణలో అరక్షణముక యుగమేలే. చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. కోకిలమ్మ నువ్వు సయ్యుంటేనే పాడెను సరిగమలే. గోపురమ నిన్ను చేరుకొని సవరించెను నీ కురులే. వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలిమెటికెలు విరిచేనే. నీ చేతి చలిగాలులకు తెరచాపై నిలిచేనే. నా ఆశలా కూసునే చెవిలో చెబుతానే. నీ అడుగుల చెరగని గురుతునే ప్రేమ చరితను అంటానే. ఓ చెయ్య నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితిని. నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితేనే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. అరుణ్ గారు జాడ దొరికిందా అండి? ఇంకా దొరకలేదండి, వెతుకుతున్నాను. ఏం ఫీల్తో పాడారో తెలుసా? చాలా ఫీల్ అవుతూ పాడుతున్నారు. Thank you. మ్యామ్ కూడా మీరు పాడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపించింది అడిగేద్దామా? అడుగుదాం. చాలా బాగా పాడావు అరుణ్. థ్యాంక్ యూ మా అందరి హృదయాన్ని తడిపావు ఇవాళ. థ్యాంక్ యూ సో చాలా మచ్. ఫస్ట్ సాంగ్ బెస్ట్ సాంగ్ నీది. అసలు నిరీక్షణ, వెన్నెలమ్మ, నీ కురులే అనే చోట మాత్రం చాలా ఎమోషనల్గా ఆ పాటలను సాహిత్యాన్ని అర్థం చేసుకుని పాడడం అనేది గాయకుడి యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాలన్నీ నీలో ఉన్నాయి. ఆర్కెస్ట్రాకి తగ్గట్టుగా మీరు కూడా ఎంతో బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ టీచర్ కాబట్టి పేరు నిలబెట్టుకున్నారు. అనుకుంటున్నాను. సూపర్ అండి, ఆ కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. దృశ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఇందుశ్రీ గారు. హలో ఇందుశ్రీ గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు, నిజంగానే కట్టు బొట్టు లక్షణంగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, ఈ పాటికే మీకు దృశ్యపల్లకి విభాగం అర్థమైపోయింది కదా? అర్థమైంది. మరి ఇంకా ఆలస్యం లేకుండా స్క్రీన్ని చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఓకే, స్క్రీన్ ప్లీజ్. కొంచెం కష్టంగానే ఉంది.
పర్వాలేదు, మాకు మ్యామ్ ఉన్నారు కాబట్టి హెల్ప్ చేసేందుకు ఓకే. కష్టపడాల్సిన పనే లేదు. కళ్ళు, పెదవులు, హృదయం మొత్తానికి. చాలా బాగుంది కదా, ఆ దృశ్యం చూస్తేనే ఎన్నో పాటలు గుర్తుకొచ్చేస్తాయి మనకి. అవును మేడం, కానీ మీరు ఇచ్చిన పాట అదా అవునా కాదా అనేది ఆలోచిస్తున్నాను. ఏం కాదమ్మా, మీరు ఆలోచించండి, మీరే ఆలోచించండి. అలా మూవీ చిత్రంలో ఎస్ కరెక్ట్, నాకు కూడా అదే అనిపించింది. చాలా బాగుంటుందమ్మా పాట. ఉందా, గుర్తుందా, వచ్చిందా? గుర్తుంది. కౌగిళ్లలో ఎదవాకిళ్లలో. వావ్, కరెక్ట్. ఈ పాట చిన్మయి శ్రీపాద పాడారు, శ్రీనివాస శర్మ రాణి గారు మ్యూజిక్ చేశారు. ఓకే, డీటెయిల్స్ అన్ని బాగానే గుర్తున్నాయి. కొంచెం భయపడుతున్నారు, ఇంతకీ ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్, అలాగే ఇప్పుడు ప్రొఫెషన్ వచ్చేసి సింగింగ్ ప్రొఫెషన్. సూపర్ అండి, ఇంకా ఆలస్యం లేకుండా పాడేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కౌగిళ్లలో ఎదవాకిళ్లలో నా కళ్ళని మూసా, చెక్కిళ్లలో పెదవొత్తిళ్లలో నే తుళ్ళుతూ చూసా, అలలా తొలిలే మంచులో తడిలా, తడి పెదవంచుపై సడిలా, మనసులో మెరుపులే మెరిసినవి, వయసులో తనువులే నడిచినవి, తోడుగా కలిసినవి. మనసులో మెరుపులే మెరిసినవి, వయసులో తనువులే నడిచినవి, తోడుగా కలిసినవి. యుగమే క్షణమై కరిగే సుఖమై నాలోన నువ్వేనా, నువ్వేనా ఎదలోపల మాయే, నువ్వేనా
తడిపినది తడిపినది ఎదుటే కలవో నిదురై కలవో నాలోన నువ్వేనా నువ్వేనా రసకావ్యమో ప్రేమ నువ్వేనా నువ్వేనా విరితావిలా ఒకే జతగా అడుగై నడిచి ఎదే పరిచి మధువై కురిసేలా కౌగిళ్ళలో ఎదవాకిళ్ళలో నా కళ్ళలే మనసా చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో నీ తుళ్ళుతూ చూసా అలలా తొలిలే మంచులో తడిలా తడి పెదవంచుపై సడిలా రారా నా చెలిమై రారా రారా నా సగమై రారా. ఇందుశ్రీ గారు చాలా బాగుంది వాయిస్ అంతా కూడాను. చాలా స్లో సాంగ్ కాబట్టి మీరు కూడా లీనమైపోయి ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా పాడేశారు. థ్యాంక్ యూ. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దామా? ఓకే. చాలా బాగుంది. అసలు లహరిక అన్నట్టుగా మీ సాంప్రదాయమైన కట్టు బొట్టు చాలా బాగుంది. ఈ పాటకి తగినట్టుగా ఉందండి, సూటబుల్గా ఉంది. మీ డ్రెస్సింగ్ అపియరెన్స్ కూడా, ఎస్పెషల్లీ మీ పాటలో ఆర్తి బాగుంది, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చిన విషయాలు కొన్ని చాలా ఉన్నాయి. దాంట్లో నేను గమనించినవి ఏంటంటే, నిదురై కలవో తోడుగా రావా అన్న చోట కింద స్థాయిలో కూడా చాలా బాగా పాడారు. అది రావడం అనేది కొంచెం జన్మతహాగా భగవంతుడిచ్చిన వరం అనుకోవాలి. ఆ స్థాయిలు తెలుసుకుని పాడడం అనేది మీలో ఉన్న గ్రేట్నెస్ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ కాంప్లిమెంట్స్ అందేసుకున్నారు కదా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ వినాయక్ గారు. హలో వినాయక్ గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ అండి, బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హైదరాబాద్ అండి, హైదరాబాద్లోనే ఉంటాను. ఏం చేస్తుంటారు? నేను తెలుగు ఇండస్ట్రీలో సాంగ్స్ పాడుతున్నాను, సింగర్గా పనిచేస్తున్నాను. సంగీతం నేర్చుకున్నారు? సంగీతం యాక్చువల్లీ చెప్పాలంటే నేర్చుకోలేదండి, బట్ లకీలీ గాడ్స్ గిఫ్ట్ కొంచెం మంచి వాయిస్ ఉంది, సో అలా లాగేస్తున్నాను. ఓకే, సూపర్ అండి. సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన ఒక దృశ్యం వస్తుంది, దానికి అనుగుణంగా ఒక పాట మీరు తీసుకోవాలి. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా? తప్పకుండా. విజువల్ ప్లీజ్. చూడండి, ఇప్పుడు మీకు స్క్రీన్లో విజువల్ వచ్చింది. ఏమైనా అర్థమైతే చెప్పండి, లేకుంటే మ్యామ్ సలహాలు తీసుకుందాం. అంటే కనిపిస్తున్నాయి కానీ ఏం పాడాలో అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ అందరికీ ఒక లవ్ సింబల్ కామన్గా వస్తుందండి. అవును. మీకైతే ఇక్కడ ఆకాశం కనిపిస్తుంది, ఆ నీలాకాశము, ఆ గుట్టలు, మరి గుండె. అవునమ్మా, హృదయం, ఆకాశం, నేల, ఈ మూడింటి కాంబినేషన్ ఎన్నో ఉన్నాయి బ్రహ్మాండంగా పాటలు. గుండె చూస్తుంటే గుండె పైన చాలా సాంగ్స్ గుర్తుకొస్తున్నాయి. మీరు కూడా రెడ్ కలర్, నేను కూడా రెడ్ వేసుకున్నాను. మరి అయితే హుషారుగా పాడేసేయండి బ్రహ్మాండమైన సాంగ్. ఉండిపోరాది అనే సాంగ్ ఒకటి అనిపిస్తుంది మ్యామ్, అది పాడమంటారా? చాలా మంచి పాట. ఓ థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్. ఉండిపోరాదే గుండె నీదేలే, అద్దుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనున్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది, అందం అమ్మాయితే ఇలా ఉందా అన్నట్టుందే, నువ్వు మాట్లాడే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే
నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనసలు లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయి అయితే ఇలా ఉందా అన్నట్టుందే నువ్వు మాట్లాడే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. వినాయక్ గారు భలే అనిపించిందండి. అసలు మీరు సంగీతం నేర్చుకుపోయినా మీ బేస్ వాయిస్ ఉంది చూడండి, అద్భుతంగా ఉంది. Thank మీకు you వదిలేస్తే స్టేజ్ అంతా కూడా డాన్స్ వేసి మరీ చూపించేటట్టున్నారండి. అయ్యోలే, thank ఒక you అండి. ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఆ కళ్ళు ముక్కిట్లా పెట్టి భలే అనిపించింది. థ్యాంక్ యూ అండి. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగేద్దాం. చాలా ఎక్స్ప్రెషన్స్తో డెలిబరేట్గా పాడాడు అసలు. అతను స్టేజ్ సింగర్ అని నాకు, అంటే సీజనల్గా పాడుతుంటారేమో, స్టేజ్ ఫియర్ అసలు ఎక్కడా లేదు. Thank you. ఓపెన్ వాయిస్తో పాడారు. అందులోనూ ఒక్కొక్క చోట్ల భలే ఉన్నారండి మీరు. ఏదో మైకంలో ఆ మైకాన్ని తెప్పించడం ఒకటి, ఉండిపోరాదే అన్నప్పుడు ఆ అమ్మాయిని ప్లీజ్ చేసే విధంగా అది చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ వినాయక్ గారు, కూర్చోండి. ఆల్ ద బెస్ట్. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ శశివదన. హలో శశివదన, నమస్తే అండి. చాలా వినయంగా పద్ధతిగా ఎంత చక్కగా ఉందో చూడండి. పేరుకి తగ్గట్టు శశివదన, చాలా బాగుంది పేరు. థ్యాంక్ ఈ యూ. సాంగ్ కూడా ఒకటి ఉంది కదా, అవునండి. శశివదనే శశివదనే. నేను పాడితే బాగోదులే. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాదే అండి. ఏం చేస్తుంటారు? డిగ్రీ చదువుకుంటున్నానండి. అవునా, ఎంత చక్కగా చెప్పారో, స్కూల్ పిల్లలాగా. ఓకే, మరి ఆలస్యం చేయకుండా స్క్రీన్లో మీకు ఏమొస్తుందో చూసేద్దామా? ఓకే. ఓకే ఓకే, స్క్రీన్ వచ్చేసింది. శశివదన చూడు ఒక్కసారి. యా అండి, ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఆ. మరి మ్యామ్ అదే ఇచ్చారో లేదో. అబ్బా ఎంత బాగుందో వాయిస్లో మాట్లాడుతుంటేనే, ఇంకా పాట పాడితే ఎలా ఉంటుందో అనుకుంటున్నాను నేను. అవును, నేను అనుకున్న ఈ 3 విభాగాల్లో చాలా బాగుంది. అందులో ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ వన్ మీద మరి చాలా బాగుంది. ఒక పాటలు చాలా ఉన్నాయి. ఏమైనా అవును, గుర్తొస్తుందా? గుర్తొస్తుందండి ఒక సాంగ్. చెప్పు. జల్లంత కవ్వింత కావాలి, గీతాంజలి మూవీ నుండి. రాసిన వారు వేటు సుందరమూర్తి గారు కదా. అవునండి. చాలా బాగుంటుంది ఈ పాట. ఎక్సలెంట్ సాంగ్. అసలు ఎంతోమంది గాయని గాయకులు ఈ పాటను పాడి పండించిన ఈవెంట్స్ నేను చూశాను. నేను కూడా రీసెంట్గా వేటు సుందరరామూర్తి గారి మ్యూజికల్ నైట్లో నేను పాడాను ఈ పాటని. క్యారీ ఆన్, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అండి. చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుల్లింత రావాలిలే. చెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుల్లింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దొడుకుతనము నిలవదు. తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. హే ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే.
జింకలు గలగల చిలిపిగా పిలిచిన గాలులు వానలు చిటపట చినుకులే చిలికిన మనసాగదు ఇదేమి అల్లరో తను తాగదు అదేమి తాకిడు కోన చాటుకుండా మళ్ళీ తేనె నొక్క ముద్దులాడి వెళ్ళదాయి కళ్ళు లేని దేవుడెందుకు మరి చల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనవ నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండెల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండెల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. సందెలో రంగులే నొసడిపై తిలకమే నిలపగా తెలితెలి మంచులే తెలియని తపనలే తెలుపగా వానదేవుడే కల్లాపి చల్లగా వాయుదేవుడే ముక్కేసి వెళ్ళగా నీలికొండ గుండెలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో ఒళ్ళంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే చల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండెల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే హే ఎండెల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. శశివదన, హుషారైన పాటను అంతే హుషారుగా పాడేశావు. భలే స్మైలీ ఫేస్తో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దామా? ఓకే. అసలు ఈ వర్షం పాటల్లో ఆడవాళ్ళకి తక్కువ పాటలు ఉన్నాయి, డ్యూయట్ సాంగ్స్ ఎక్కువ చూసాం. ఈ పాట ఎస్పెషల్లీ ఇళయరాజు గారు ఎక్సలెంట్ సూపర్ కంపోజిషన్. ఆ పాటని ఎత్తుగడ చాలా బాగా పాడారు. ఇంకొంచెం ఎనర్జెటిక్గా పాడితే బాగుంటుంది అని అనిపించింది. కోన చాటు కొండ మల్లె అనే సెకండ్ హాఫ్లో చరణం ఉంటుంది, అది పాడడం చాలా కష్టం. ఒకే బ్రెత్లెస్గా పాడాలి, అది కూడా చాలా బాగా పండించాం. ఇంకొంచెం ఎనర్జీ లెవెల్స్ ఉంటే బాగుంటుందని అనిపించింది శశివదన. కీప్ ఇట్ అప్, బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో మన గాయని గాయకులు అందమైన పాటల్ని ఆలపించారు. మనం కూడా విని ఎంజాయ్ చేశాం కదా. మరి ఇంకా ఆలస్యం లేకుండా కావ్య పల్లకి విభాగంలోకి ఎంటర్ అయిపోదాం. మరి కావ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పేర్ అరుణ్ గారు అండ్ ఇందుశ్రీ గారు. ఓకే, మరి ఈ కావ్య పల్లకి విభాగంలో మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటండి? మౌనమేల నోయి. వావ్, ఈ మరపురాని అద్భుతమైన రేయి. సాంగ్ కదా. ఇళయరాజా ఈమె గారి వాయిస్ కి బాగా సెట్ అవుతుంది. ఎస్, కరెక్ట్. మీకు కూడా అరుణ్ గారు తోడున్నారు కాబట్టి ఆ అద్భుతమైన వాయిస్ లో ఇంకా హ్యాపీగా పాడేయాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ
పెదవే పలికే పలికింది ఎందుకో పలికే పెదవే వెనకాల ఏమిటో నీలి నీలి ఊసులు లేతవాలి వాసలు ఇవి ఏడడుగులా వలపు మడుగులా ఇవి ఏడడుగులా వలపు మడుగులా ఎంతెంతో తెలిసిన మౌన వేళలో ఈ మరపురానిదే ఇంత మౌన వేళలో ఈ మరపురానిదే ఎదలో వెలిగే కన్నులా ఎదలో వెలిగే కన్నులా హాయిగా ఇంత మౌనమేలనోయ్ ఈ మరపురాని ఈ పాట తెలియని వారు కానీ ఇష్టపడిన వారు కానీ ఉండరేమో కదా. అవునండి. అంత చక్కనైన పాట, అంత చక్కగా పాడారు. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దాం. సాగర సంగమం, వేటూరి గారు, మరి ఇళయరాజా గారు, ఈ ముగ్గురు కాంబినేషన్లో హిట్ సాంగ్స్ ఎప్పుడు హిట్ సాంగ్సే. ఇందును అరుణ్ రాగానే నేను అనుకున్న ఒక హిట్ సాంగ్ మళ్ళీ వినబోతున్నాను అని కళ్ళు మూసుకుని వింటుంటే అలాగే పాడారు. బాలు గారు మళ్ళీ జానక్ గారిని గుర్తు చేశారు. ఎంతో హృదయంగా పాడారు. చాలా బాగుందమ్మా, ప్రెజెంటేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. సూపర్ కాంప్లిమెంట్స్ అందేసుకున్నారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కావ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ వినాయక్ గారు అండ్ శశివదన. ఓకే, మరి మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? మళ్ళీ ఇంకో గుండె సాంగ్ పాడుతున్నామండి ఇప్పుడు. అవునా, మీరు రెడ్ కలర్ వేసుకొచ్చారు కాబట్టి ఫిక్స్ అయిపోయారు అలా అట్లా. ఫిక్స్ అయిపోయాను. ఓకే. మరి శశివదన ఎట్లా అందుకుంటావు? ఆయన అంతా హృదయం పైన పాడుతున్నారు పాటలు. తట్టుకోవడం కష్టం కదా. ఎందుకు ఏ పాట చెప్పలేదు? మన్మధుడు మూవీలోంచి గుండెల్లో ఏముందో ఆ సాంగ్ పాడుతున్నాము. డిఎస్పి గారు మ్యూజిక్ చేశారు, వేణు అన్న గారు అండ్ సుమంగళి గారు పాడారు. సూపర్ అండి. ఇంకా ఆల్ ద బెస్ట్. పాట స్టార్ట్ చేసేసాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుండెల్లో ఏముందో కళ్ళెల్లో తెలుస్తోంది. పెదవుల్లో ఈ మౌనం నీ పేరు పిలుస్తోంది. నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణం ఇది. గుండెల్లో ఏముందో కళ్ళెల్లో తెలుస్తోంది. పెదవుల్లో ఈ మౌనం నీ పేరు పిలుస్తోంది. మనసా 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 మనసా
మనసా మనసా మనసా ఓ మనసా ఓ మనసా లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఎప్పుడన్నది నేనెప్పుడూ విననిది ఇలా చూసి నేనే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది ఎందుకో తెలియని కంగారు పడుతున్నది ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాకా నడిపించి పరిచయం తోడు కోరింది దూరం తలంచి ముహూర్తం ఇంకెప్పుడొస్తుంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తెలివరమో తెలియని తరుణం ఇది. మనసా 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 ఓ మనసా ఓ మనసా బాగుందండి, ఇద్దరు పోటాపోటీగా చాలా చక్కగా పాడేశారు. మరి అడిగేద్దామా మ్యామ్కి ఎట్లా అనిపించిందో? హుషారైన పాటని ఎంతో హుషారుగా పాడారు, ఎనర్జెటిక్గా పాడారు ఇద్దరు కూడా. ఒక రొమాంటిక్ సాంగ్ని ఇంత బాగా కంపోజ్ చేయడం చాలా బాగుంటుంది. నాకు ఎక్కడ నచ్చిందంటే నిన్నిలా అనే ఫస్ట్ చరణంలో సెకండ్ హాఫ్ ఉంది, మళ్ళీ ఒకసారి పాడతారు. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా నచ్చింది అక్కడ. నిన్నిలా చూసి పయనించే నిన్ననే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఇదంతా నిజంగా కలలాగే ఉంది డ్యూయట్లో ఎప్పుడన్నా అది అవసరం అండి. ఆ కోఆర్డినేషన్ ఇద్దరికి చాలా బాగా సమన్వయం కుదిరింది. అతను టాప్ రేంజ్లో పాడుతున్నాడు, ఈ అమ్మాయి బేస్లో పాడుతుంది. అది అవగాహన ఉంటే కానీ సింగర్స్లో ఒక పరిణతి ఉన్న సింగర్స్ కాబట్టి మీరు అంతా మేనేజ్ చేయగలరు. చాలా బాగుంది, ఎక్సలెంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కూర్చోండి. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ అరుణ్ గారు అండ్ ఇందుశ్రీ గారు. ఓకే, మరి మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటండి? రావయ్య ముద్దుల మామ అనే పాటను పాడబోతున్నాం. చాలా జోష్ అయిన పాట కదా. మ్యామ్కి ఎట్లా సెట్ అవుతుందో అనుకుంటున్నాను నేను. ఇప్పటివరకు అన్ని స్లో సాంగ్స్లో వెళ్ళాయి కదా. సో అందుకనే ఒకసారి సెట్ చేసుకుందామని వచ్చాం. సూపర్, చూద్దాం ఎన్ని మార్క్స్ వస్తాయో. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక బదలను భామా జంట జాగారం చెయ్యాలమ్మా పల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకొని వెల్లువలో చల్లుమని కథ విందామా రావయ్య ముద్దుల మావా
జాగారం చెయ్యాలమ్మా. మనసైన మా పటేల గంగోల మన పెళ్లి జరిగేను. లక్షింతలయ్యగా వలపులు రేపు లక్షింతలయ్యేను. నిరీక్షణే ఫలించి వివాహమే కాగా ప్రతి క్షణం మనకింకా విలాసమైపోగా కలలే నిజమై సల్లాపమే సన్నాయిక మోగే. హే రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామో గంట జాగారం చెయ్యాలమ్మా. విరజాజి వేళ్లకు విందులు చేసి విరిసింది నాయుడు. మరుమల్లె పూజకు తొందర చేసి మరిగింది నీ తోడు. సుతారమైన వేణు సితారలా మోగే ఉల్లాసమైనాలోన ఉయ్యాలలే ఊగే. బడిలో ఒదిగే వయ్యారమే సయ్యాటలే కోరే. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకొని వెల్లువల చల్లుమని కథ విందామా. ఇందుశ్రీ గారు, ఈ పాట మీ వాయిస్లో ఎట్లా వస్తుందో అనుకున్నాను, కానీ భలే జోష్గానే అందేసుకున్నారు అరుణ్ గారికి తగ్గట్టుగానే. ఓకే, మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దాం ఆలస్యం లేకుండా. చాలా బాగుంది, హుషారైన పాట. ఇద్దరు అరుణ్ ఇందు చక్కగా పాడారు. ఏ పాటనా మీ గొంతుల్లో హిట్టే. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వావ్, మళ్ళీ సూపర్ కాంప్లిమెంట్స్ అందేసుకున్నారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. కూర్చోండి. కావ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ వినాయక్ గారు అండ్ శశివదన. ఓకే, మరి ఈ కావ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ సెకండ్ సాంగ్ ఏ సాంగ్ తీసుకున్నారు? ఒక్కసారి చెప్పలేవా సాంగ్ అండి. ఓకే, నువ్వు మామూలుగా మాట చెప్పిన పాట పాడుతున్నట్టే అనిపిస్తుంది నాకు. ఎంత మృదువుగా ఉందో అంటే. వినాయక్ గారికి ఫుల్ కాంట్రాస్ట్ కదా. ఓకే, ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేసేయండి. ఆల్ ద బెస్ట్. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని. ఓ చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంతా ఒదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ. లేదు వేకువేదు నీకు తెలుసా మరి. ఓ నిదురపోయే మదిని గిల్లి ఎందుకల్లరి.
అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా? లేనిపోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని జన్మలోనే నిదరోకు అని కంటి పాపలకు చెబుతామా? కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని నిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మన నడిగి చేరుతుందా? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని? ఓ చెంత చేరి పంచుకోవా ఆసని శ్వాసని? అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో చుక్కలన్నీ దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా? అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో కెరటం ఎగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా? మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందనిదుంటుందా? అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటే తీరిపోదా? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని? ఓ చెంత చేరి పంచుకోవా ఆసని శ్వాసని? మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంతా ఒదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ శశివదనే ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా నువ్వు నాకు నచ్చావు. చాలా బాగుంది తెలుసా, ఇద్దరు కూడా నువ్వు భలే పాడారు. థ్యాంక్ యూ అండి. మరి మ్యామ్ కూడా లీనమైపోయి వింటూ ఉన్నారు. ఒకసారి అడిగేద్దాం ఎట్లా అనిపించిందో. శశివన్ అనే ఈ ఎపిసోడ్లో హైలైట్ సాంగ్ మీ ఇద్దరిది చాలా బాగుందమ్మా. ఇద్దరు కూడా ప్రజెంటేషన్ చాలా బాగుంది. మీ వాల్యూమ్ పెంచి పాడండి అన్నాను కదా, అది మీకు బాగా పనికొచ్చినట్టుంది. ఓపెన్ మైండ్తో పాడావు చక్కగా. శశివదనే నవ్వుతూ పాడావు. మీ స్మైలింగ్ ఫేస్తో పాడడం అనేది చాలా నచ్చింది. అలాగే వినాయక్ చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా పాడతాడు. థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ. సూపర్, ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. కావ్య పల్లకి విభాగంలో కూడా అందమైన పాటలను ఆలపించేశారు కదా మన గాయని గాయకులు. మరి ఇంకా ఆలస్యం లేకుండా మనం 3వ విభాగంలోకి ఎంటర్ అయిపోదాం. 3వ విభాగం మధుర పల్లకి. మరి మధుర పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పేర్ ఇందుశ్రీ గారు అండ్ వినాయక్ గారు. ఓకే, మరి మధుర పల్లకి విభాగంలో మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటి? డాడీ చిత్రం నుంచి నా ప్రాణమ సుస్వాగతం. వావ్, సూపర్ అండి. ఇప్పటికీ మీకు గుండె వదిలిపెట్టి వెళ్ళింది కదా, పక్కకెళ్ళింది ఇప్పుడు. పక్కకి వెళ్ళింది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. సుస్వాగతం నీదే సుమా, ఈ జీవితం
ఊపిరన్నది. ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. గరిగ బరిస గరిగమప గరిగ బరిస గరిగమప. నడిరే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే. ఈ హాయి చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే. చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి. చిగురెప్పుడు రాలదుగా పచ్చనైన ఆశలకి. ప్రేమ పందిరై బ్రతుకే విరబూసే వేళ. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. గరిగ పరిస గరిగ పరిస గరిగమప గరిగమప గరిగ పరిస గరిగ బరిస గరిగమప. గరిగమప. నా ప్రాణమా సుస్వాగతం. నీదే సుమా ఈ జీవితం. శరలు 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 శరలు. ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా. తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా. సంకోచం తీర్చగా ముద్ద బాస చేస్తున్నా. సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా. నీలో లీనమై నేనే నీవనిపించేనా. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. నా ప్రాణమా సుస్వాగతం. నీదే సుమా ఈ జీవితం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. ఈ నాటికి విడిపోనని చెప్పాలనున్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. గరిగ బరిస గరిగ బరిస గరిగమప గరిగమప గరిగ బరిస గరిగమప. భలే అనిపించిందండి సాంగ్. థ్యాంక్ యూ అండి. మీరైతే టోటల్గా ఉదిత్ గారిని ఇమిటేట్ చేసేసారుగా. అంటే మ్యామ్ అన్నారు కదా సరదాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేయండి అన్నారు కదా, సో నేను ట్రై చేశాను. మరి ఎంతవరకు వచ్చిందో తెలియదు. అడిగేద్దాం ఇంకా ఆలస్యం లేకుండా. షూర్ని. చాలా బాగుందండి. అసలు Thank you, ఉదిత్ నారాయణ గారిని దింపేశారు. చాలా బాగుంది. ప్రయత్నం చేయడం కాదు, సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత ఈ అమ్మాయి కూడా చక్కగా మీకు జోడి చక్కటి ఇన్వాల్వ్ అయ్యి పాడారు పాటని. మాకు ఆనందాన్ని కలగజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇందుశ్రీ గారికి ఏ పేరు ఇచ్చినా బాగా సెట్ అయిపోతున్నారు. నేను అనుకుంటున్నాను వాయిస్కి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎవరితోనైనా బాగా సింక్ అయిపోతున్నారు. ఓకే, సూపర్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మధురపల్లికి విభాగంలో చివరిగా వస్తున్న పేర్ అరుణ్ గారు అండ్ శశివదన. ఓకే, ఫైనల్గా మన మధురపల్లికి విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటి?
మాటే మంత్రము అనే పాట. అబ్బబ్బా, చాలా బలమైన బరువైన పాట తీసుకున్నారు. ఇంకా ఆలస్యం లేకుండా పాడేసే. నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను శశివదన ఎలా పాడుతుందా, అంటే స్వీట్ వాయిస్ ఉంటుంది, పాటికి బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను కదా. ఒకసారి ఇంకా ఆలస్యం లేకుండా వినేశాక ఎలా అనిపిస్తుందో మేడంని అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. ఓకే, మరి స్టార్ట్ చేసేసేయండి. ఓం శతమానం భవతి శతాయ పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్ఠతి. మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయను శృతి కలిసి ప్రాణమిదే. నేనే నీవుగా పువ్వు తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. నేనే నీవై ప్రేమించిన ఈ అనురాగం పలికించే పల్లవివే. ఎదలాకు వెలా ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ లా 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 లా. భలే ఉందండి ఈ సాంగ్ అయితే. ఇప్పటి వరకు కాస్ట్యూమ్ ఏమో కానీ ఈ సాంగ్కి మాత్రం ఈ కాస్ట్యూమ్ బాగా సెట్ అయింది అరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపించింది. ఇంకా శశివదనకి చెప్పక్కర్లేదు, ఆ స్వీట్ వాయిస్ లో మధురంగా వెళ్ళిపోయింది. చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ అండి. మ్యామ్ కూడా ఎంజాయ్ చేస్తూ వింటున్నారు. అడిగేద్దాం వారు ఎట్లా అనిపించిందో. తప్పకుండా. చాలా బాగుంది.
ఇద్దరు బాగా పాడారు. అసలు బరువైన పాట నువ్వన్నకు లహరిక అన్నట్టుగా చాలా బాగుంది. బరువైన పాటని తీసుకున్నారు. ముందు ఆ మంత్రాలు చదవడం ఎక్సలెంట్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ. అసలు మీ పాడిన నలుగురు ఎపిసోడ్స్లో పాడిన నలుగురు కూడా అత్యద్భుతమైన గాయకుల్లా ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి అని నేను భావిస్తూ Thank you, ma'am. Thank you. దీవిస్తున్నాను వాళ్ళని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సూపర్, అందరికీ కూడా కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. మరి ఇంకా మనం ఫైనల్గా కూడా అద్భుతమైన సాంగ్తో ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇవాళ మన పాటల పల్లికి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన పాటలను విని బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇది ఇవాళ మన పాటల పల్లికి కార్యక్రమం. నెక్స్ట్ వీక్ వచ్చే పాటల పల్లికి కార్యక్రమంలో మరికొంతమంది గాయని గాయకులతో ఇదే వేదికపై మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, మరి నమస్తే. తానే మారెనా గుణం మే మారెనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా తానే మారెనా గుణం మే మారెనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే నిలువెల్లా మెల్లనాయే నిట్టూర్పే సుధాయే ఏది లేని పేదైపోయి తీరాయనా తానే మారెనా గుణం మే మారెనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా వలపు తీరు ఈ తీరౌనా వలపు తీరు ఈ తీరౌనా మా చెలిమి కలలో పెన్నిధానమా పెను చీకటైన జీవితాన వెలిగిన జ్యోతి పెను చీకటైన జీవితాన వెలిగిన జ్యోతి మధుపాయై మాసిపోగా అంతమ్మే ఫలమ్మా ఏది కోరి ఉల్లాసాలు ఈ తీరాయనా తానే మారెనా గుణం మే మారెనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా నా సేవలకు ఇంతే వరమా నా సేవలకు ఇంతే వరమా నాకిదే కడసారి దర్శనమా అడియాస పాలు చేసినారు కోరిన వారు అడియాస పాలు చేసినారు కోరిన వారు మనసైనా చేరలేని ఈ దాసి ఇటాయే గాలి